ఓం యజ్ఞేంద్ర దేవాః కాదమ్మ మ్యాటర్ గట్టిది అంటున్నా. నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమో నమః. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రబహుళ పాడ్యమీరు బుధవారం చిత్తా నక్షత్రయుక్త శ్రీ మిథున లగ్న శుభస్కరాంశ సమయమునందున లక్ష్మీపురం గ్రామములో గ్రామ భక్తుల సహాయ సహకారములతో కామ్య వృషోత్సర్జనం అనగా గో వృషభ కళ్యాణ మహోత్సవ సందర్భముగా గో వృషభములకు లాంఛన ప్రకారముగా మంటప ఆరాధన పూజా కార్యక్రమములు, యోగస్తంభ ప్రతిష్టాపన, తదుపరి కళ్యాణ మహోత్సవము, తదుపరి శంఖచక్రములు ముద్రించుట ఇత్యాది కార్యక్రమములు లక్ష్మీపురం గ్రామ భక్తుల సహాయ సహకారములతో నిర్వహించబడుతున్నది. అందులో గ్రామ పురోహితుడు మహాబ్రహ్మశ్రీ వేదమూర్తి అయిన భైరవ భట్ల నరసింహమూర్తి గారి యొక్క ఆధ్వర్యములు కేతముక్ల శ్రీనివాస శర్మ గారు, కేతముక్ల నాగేంద్ర శర్మ గారు, భైరవ భట్ల నాగేంద్ర శర్మ గారు, భైరవ భట్ల శివశంకర శర్మ గారి ఆధ్వర్యములు ఈ యొక్క మహా కార్యక్రమం నిర్వహించి 2 రకములుగా ఉన్నది. శుభ కార్యక్రమం చేసి కామ్య విషోత్సర్జనము. కామ్య విషోత్సవం అంటే గ్రామములో ఎలాంటి యొక్క దుర్భిక్షము లేకుండా, అంటే నష్టము లేకుండా పాటి వంట చల్లగా ఉండాలని, ధనధాన్యం తొలతూగాలని ఇది కామ్య విషోత్సర్జనం చేయడం జరుగుతున్నది. మోక్ష విషోత్సర్జనం అంటే అపర కార్యక్రమములలో, అంటే కర్మకాండంలో కార్యక్రమంలో జరుగుతున్నది. అది మోక్ష విషోత్సర్జనం, అది మోక్షం చేసే కార్యక్రమం. ఈ యొక్క శుభ కార్యక్రమము అందరికీ శుభం జరగాలని, గ్రామంలో సుభిక్షగా పాడి పంట చల్లగా ఉద్దెల్లాలని, మన గ్రామంలో ఉన్న నదీ నదములు, తటాకములు, కూపములు పుష్కరముగా జలవతులు నిండి ఉండాలని, వ్యవసాయం అనుకూలంగా ఉండాలని సంకల్పించి ఆ యొక్క గోవృషభం అనగా మహావిష్ణు స్వరూపమైనటువంటి గోవృషములకు కళ్యాణం చేయడం జరిగినది. శుభం భూయాత్ మంగళ మహాత్మ.